మీరు రిలీజ్ చేయమని చెప్తూ, అలాగే మొన్న అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, హెరిటేజ్ అనేది నా కుటుంబ వ్యాపారం, నా కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం చేస్తున్నటువంటి వ్యాపారం. చూడండి, హెరిటేజ్ అనే వ్యాపారం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వారి జీవనోపాధి కోసం చేస్తున్నటువంటి వ్యాపారం. 4,000 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగేటువంటి వ్యాపారం అనేమో వారి కుటుంబ సభ్యులు చెప్తారు. వారి జీవనోపాధి కోసం, చూడండి, వాళ్ళ జీవనోపాధి అంటే వాళ్ళ జీవనం గడవటానికి ఎంత వ్యాపారం కావాలో వాళ్ళు చేస్తున్నారంట. ఇవాళ ఆయన చెప్పాడు మొన్న, ఏమని, నా వాళ్ళకి చెప్పాను, ఎక్కడా కూడా గుళ్ళకి ప్రభుత్వం జోలికి వెళ్ళబాకండి, సప్లై చేయబాకండి అని చెప్పాను. ఇంతవరకు ఎవరు కూడా హెరిటేజ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంతో వ్యాపారం చేయలేదు, ప్రభుత్వం దగ్గర ఎటువంటి మేమేమీ తీసుకోలేదు, ఎటువంటి లాభం తీసుకోలేదు, దేవుడి దగ్గర కూడా మేము సప్లై చేయలేదన్నారు. అన్నింటికీ పటాపంచులై భగవంతుడు ఎప్పుడెప్పుడు వాళ్ళ టెండర్లో పాల్గొన్నారు, టెండర్లో L3 ఎప్పుడు వచ్చారు, ఏం సప్లై చేశారు, నెయ్యి ఎంత ఏముంది, అలాగే ఏ రేటుకి సప్లై చేస్తామని చెప్పారు, అలాగే పాలపొడిని 2,000 కేజీల పాలపొడిని ఎప్పుడు సప్లై చేశారు అన్నీ చెప్తూ, అదొకటే కాకుండా భగవంతుడు బయటపెట్టి హెరిటేజ్కి తోక కంపెనీలుగా ఉన్నటువంటి ఏ కంపెనీలు దేవుడికి సప్లై చేసినాయో కూడా దేవుడు బయట పెట్టేశాడు. పట్టుమని సూర్యుడు తెల్లారేలోపు, రాత్రి పడుకుని తెల్లారి లేచేలోపు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడి సూర్యుడు పడుకుని మళ్ళీ పొద్దునే లేచేప్పటికీ మొత్తం పాపం బద్దలైపోయింది. ఇవాళ చూడండి, ఇవాళ క్యాబినెట్ జరిగింది 13 మార్చి ఇవాళ క్యాబినెట్ జరిగింది. క్యాబినెట్లో ఎవరో ఒక విలేకరు చెప్పింది 26 అంశాలు ఉన్నాయని చెప్పని, తన శాఖ కాకుండా పక్క శాఖ చూసేటువంటి మంత్రి గారు మాకు చెప్పారండి అని చెప్పారు. తన శాఖ అసలు గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి దూషణ శాఖ మచ్చులు మాకు చెప్పారండి, 26 అంశాలు ఉన్నాయండి అని చెప్పారని ఒక మిత్రుడు చెప్తున్నాడు, పాత్రికేయ మిత్రుడు. 26 అంశాలు, 26వ అంశం అంట, 26 అంశాలు ఇవాళ క్యాబినెట్ బ్రీఫింగ్ వచ్చి ఒక మంత్రి గారు చేశాడు కదా అప్పుడే ఒక గంట క్రితం. కానీ 26వ అంశాన్ని మాత్రం దాచిపెట్టేశాడు, సంచిలో దాచిపెట్టాడు. 26వ అంశం ఏంటయ్యా అంటే, తిరుపతిలో చిత్తూరు అంటే తిరుపతి ప్రాంతంలో చంద్రగిరి ప్రాంతంలో డైరీ ఉందంట. ఆ డైరీ హెరిటేజ్ కంపెనీ డైరీ అంట, ఎప్పటి నుంచో నడుస్తుందంట. ఆ డైరీలో మెషినరీ అంట అప్గ్రేడ్ చేస్తున్నారంట, మెషినరీ అంతా మారుస్తున్నారంట. దానికోసం అని చెప్పని క్యాబినెట్లో స్పెషల్గా పెట్టి హెరిటేజ్ కంపెనీ 200 కోట్ల రూపాయలు పెట్టి దాంట్లో మెషినరీ అంతా మారుస్తుంది. ఆ మెషినరీ మార్చడం వల్ల కొత్తగా 35 మందికి ఉద్యోగం వస్తుంది. అందుకోసం అని చెప్పని టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్, అంటే రెడీమేడ్ కాదు, అంటే అందరితో పాటు సమానంగా ఇండస్ట్రియల్ పాలసీలో ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ కాదది, స్పెషల్గా టైలర్ మేడ్, అంటే చంద్రబాబు నాయుడు గారికి సపరేట్గా బట్టలు కుట్టించుకుంటాడు.